నైతిక విలువలు కలిగే విద్యాని అందించి క్రమశిక్షణ గల కళాశాల ఎస్కే కేఎం జూనియర్ కళాశాలని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. గురువారం పెద్దాపురం పట్టణం పద్మనాభ కాలనీలో ఉన్న ఎస్కేకే ఎం జూనియర్ కళాశాలలో నిర్వహించిన 28వ యాన్యువల్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడారు. కళాశాల కరెస్పాండెంట్ కుంచే చిన్నబాబు, చక్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు దైవంతుని చదువుకునే సమయం చదువుకు కేటాయించి తద్వారా మీరు చదువుకునేటువంటి స్కూల్కి కానీ కళాశాలకు కానీ మీరు తల్లిదండ్రులకు కానీ పేరు తేవాలంటే ఇది కేవలం చదువుకునేటువంటి సమయం కాబట్టి చదువుకి ఎక్కువ సమయం కేటాయించాలని, అలాగే మరి 28వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి వార్షికోత్సవం అంటే ఫేర్వెల్ పార్టీకి అడుగులు పెట్టినటువంటి ఈ ఎస్కేకేఎం కళాశాల యాజమాన్యానికి మరొకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి అదే 3 విద్యార్థులతో జాయిన్ అయినటువంటి కళాశాల ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ బీఈడి కూడా పెట్టుకుని తర్వాత నర్సింగ్ స్కూల్ పెట్టుకునేటువంటి కాలేజ్ పెట్టేటువంటి స్థాయికి వచ్చి తద్వారా ఇంకా ఉన్నతమైనటువంటి చదువులు చదివేటువంటి కళాశాలగా తీర్చిదిద్దాలని ఈ కళాశాల యాజమాన్యాన్ని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి పార్లమెంట్ సభ్యులు ఎంతసేపు మాట్లాడినా కళ్యాణ్ గారి తాలూకు ఆలోచనలు ప్రస్తుతం భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి విలువలను మాకు చాలా సవివరంగా తెలియజేసినటువంటి బాబు గారికి ధన్యవాదాలు. ఆయనకి అన్ని పదవులు ఎందుకు ఉన్నాయని ఇప్పుడే కనుగొన్నాను. ఆయన మాట్లాడిన విధానం గగర్లు పొడిచిన నా ఒళ్ళని గగర్లు పొడిచే తీరు. అలాగే నేను ఒక్క విషయాన్ని తెలియజేస్తాను. జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ గారు ప్రసంగిస్తున్నప్పుడు పక్కన ఒక ఆయన దండం పెట్టుకుని నుంచున్నారు. ఎవరు అంటే ఆయన టైం కోసం చూస్తున్నారని చెప్పారు. అరే బాబు, ఆయన టైం స్టార్ట్ అయితే మీ ఫేట్ మారిపోతుందని చెప్పా. అరే బాబు, ఆయన సక్సెస్ కు చిరునామా అని చెప్పా. అప్పుడే కనుగొన్నాం మేము చూస్తున్న రిజల్ట్ లో బాణుడు ఉదయిస్తే ఏ రకంగా పగపగ మండుతాడో ఆయన వ్యాపారాన్ని, ఆయన తంగిళ్లలోని ఎరుపుదనాన్ని, ఆయన వ్యాపారంలోని వెచ్చదనాన్ని కలగలిపిన చిరునామా శ్రీ ఉదయభానుడు. ఆయన విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తులు. అలాంటి వ్యక్తి మా ముందు నిల్చోవడం, అరే గుంటనక్కలు చేసే చప్పుళ్లకు సింహగర్జనలు భయపడవు అని చెప్పాను. ఆయన మాటలు చూసి ఇన్స్పైర్ అయ్యా. అందువలనే వారిని ఎక్కడికి ఈ విలువలతో కూడిన మా ఎస్కేకేఎం కళాశాలకి ఆహ్వానించాం. సార్, మీ విలువైన సందేశాన్ని మా విద్యార్థుల కోసం ఇస్తారని శిరస్సు ఉంచి మీకు మా మైకులు అందిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైనటువంటి నాయకులైనటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కళాశాలకు ఇచ్చినందుకు ముందుగా వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఎస్కేకేఎం కళాశాల చైర్మన్ గారైనటువంటి కుంచే చిన్నబాబు గారికి, అలాగే ఈ కళాశాల తోడ్పాటుకి కళాశాలకు వెన్నంటి ఉన్నటువంటి అధ్యాపకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మరి 28వ ఫేర్వెల్ పార్టీ చేసుకున్నటువంటి ఈ ఎస్కేకేఎం ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ కూడా మా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటూ, మరి చక్కగా మీరందరూ కూడా ఈరోజు మరి ఫేర్వెల్ పార్టీకి ఒక సీతాకోక చిలుకల్లాగా తయారై వచ్చారు అందంగా. మరి ఎంత అంటే అన్ని కలర్స్తో కలకల్లాడుతూ ఉంది ఎస్కేకేఎం కళాశాల. సంతోషం. మరి ఏ విధంగా మనం ఎంత ఫ్యాషనేట్గా తయారయ్యి మరి కళాశాలకు రావటం ఎంతో ముఖ్యమో, మనం చదువుకునేటువంటి కళాశాలకు కానీ మనం చదివించేటువంటి తల్లిదండ్రులకు కానీ పేరు తెచ్చే విధంగా మీ యొక్క విద్య
మరియు బుద్ధి కూడా ఉండాలని విద్యాబుద్ధులతో, ఎందుకంటే కళాశాలలో మరి ఎస్కేకేఎం విద్య కాకుండా ఒక నైతిక విలువలతో కూడినటువంటి విద్యను అందించేటువంటి కళాశాల కాబట్టి ఈరోజు 28 సంవత్సరాలు మరి సుదీర్ఘ కాలం పాటు ఒక ప్రైవేట్ కళాశాలని మరి మేనేజ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. విద్య ఎంత ముఖ్యమో మరి ఒక నైతిక విలువలతో కూడినటువంటి విద్య నేర్పడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి